అది మాయాపూర్కి సుమారుగా 150 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ పుట్టినటువంటి స్థలం ఉంటుంది, నుంచి వెళ్ళాము. సో అతను చిన్నతనంలోనే వాళ్ళకి ఒక సాగు వచ్చేసి అతన్ని ఇక నిత్యానం చిన్నగా ఉంటుంది అనమాట. అతను సహాయంగా తీసుకెళ్తాడు అనమాట. అయితే ఎవరైనా సాధువులు ఇంటికి వస్తే వారికి శుశ్రూష అంటే వాళ్ళకి సేవ చేసి వాళ్ళకు ఏదైనా అడిగితే మనం ఇవ్వాలన్నమాట, పద్ధతి, వైష్ణవ పద్ధతి. అయితే ఈ యొక్క నిత్యానంద పేరెంట్స్ గుర్తుంది ఎవరికంటే తెలుసా? అడయ్ పండిత్, పద్మావతి. సో వాళ్ళకి లేట్ సంతానం, చాలా లేట్గా ఇతను పుట్టారనమాట. సో ఆయన చాలా ప్రాణం వాళ్ళకి లేకపోతున్నాడు. అందరు కూడా తెలుసు కదా, మగ పిల్లాడు అందులో చాలా అందరి ప్రాణం ఉంటుంది. అయితే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి సాధుకి చాలా సేవ చేస్తారు, ఇతన్ని ఆశీర్వదించమంటారు భక్తిలో, అంటే ఇంకా ముందుకెళ్ళాలని ఆశీర్వదించుకుంటారు. అయితే అప్పుడు అతను మీకు అన్ని చేసిన తర్వాత మీకు ఏం కావాలంటే ఈ పిల్లాన్ని నాతో సహాయంగా పంపించమంటారు అనమాట. సో వాళ్ళు ఎంత ఏడుస్తారంటే నిజంగా చాలా చాలా స్పృహ వెళ్ళిపోతారు. అడయ్ పండిత్, పద్మావతి కూడా అందరూ కూడా చాలా మంది ఏడుస్తారు అనమాట. సో ఆ విధంగా చిన్నతనంలో ఆయన ఆ యొక్క సాధు వెంట దేశం అంతా పర్యటిస్తారు నిత్యానంద. సో ఆయన అవతార తత్వం మనకి అంటే మన యొక్క భౌతికం మనం అర్థం చేసుకోలేము. సో ఆ విధంగా నిత్యానంద ఆయన దేశం అంతా పర్యటన చేసి చైతన్య మహాప్రభు ఆవిర్భావం కోసం వేచి చూసి ఆయన యొక్క లీలలో పాల్పంచుకుంటాడు అన్నమాట. సో ఇట్లా నిత్యానంద మహిమ అంటే ఆయన వచ్చినటువంటి దాని గురించి ఇక్కడ కృష్ణదాస్ కవిరాజు గోస్వామి ఆ యొక్క చైతన్య చరితామృతంలో ఆదిలీల మొదటి భాగంలో 5వ అధ్యాయంలో కొంత వివరించారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్ చదువుకోండి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సకల అవతార మూలము, శ్రీ బలరాముడు అతని ద్వితీయ దేహం. సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కృష్ణుడు యొక్క సకల అన్నిటికీ మూలం, అన్ని అవతారాలకి, అన్ని సృష్టికి, ఆధ్యాత్మిక భౌతిక లోకాలు అన్నిటికీ మూలం ఆయన. సో మనకి భగవద్గీతలో అహం సర్వస్వ ప్రభు మత్త ఏంటది మొత్తం సర్వ ప్రబద్ధితే. ఇంకా సో ఆ శ్లోకాలు ఏం చెప్తారంటే అన్నిటికీ భగవంతుడే మూలం అన్నమాట. అహం సర్వస్వ మొత్తం సర్వ భుజంతేమో బుధ భావ సమాన్వితం. సో ఇది తెలుసుకున్నటువంటి బుధజనులు భగవంతుడిని కీర్తిస్తారు. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు సకల అవతారములు, శ్రీ బలరాముని ద్వితీయ దేహం. ఈ ఇరువురికి ఒకే స్వరూపము, వారికి కేవలము రూపభేదమే. బలరాముడు శ్రీకృష్ణుని తొలి దేహ విస్తారము, అతడు శ్రీకృష్ణుడి దివ్యంలో సహాయపడతాడు. సో బలరాముడు కృష్ణుడికి సహాయపడుతుంటాడు. ఆ శ్రీకృష్ణుడే నవద్వీపంలో శ్రీ చైతన్యునిగా ఆవిర్భవించాడు. ఇక బలరాముడు అతనితో పాటు శ్రీ నిత్యానందునిగా అవతరించాడు. శ్రీ నిత్యానంద రాముడే నా నిరంతర స్మరణ లక్ష్యముగాక. కారణ సముద్రము, గర్భోదకము, క్షీరసాగర జలములందు శయనించే సంకర్షుడు శేషనాగు విష్ణు అతని అంశాలు కళలు అయి ఉన్నాయి. కృష్ణదాస్ కవిరాజు గోస్వామి చెప్పినంటే నా నిరంతర స్మరణ అంటే మనం డైరెక్ట్గా కృష్ణుని స్మరించకుండా రాధాని స్మరించినట్టు ఇక్కడ చైతన్య మహాప్రభు కంటే ముందుగా నిత్యానందని స్మరించాలని చెప్తున్నారు అనమాట. ఎవరి బలరాముడు అంటే ఆయనే కారణోక సముద్రము, గర్భోదకము మరియు క్షీరసాగరం శయనించే సంకర్షుడు, శేషనాగు, విష్ణు అని 5 అతని యొక్క కళలు అనమాట, అంశాలు కళలు. ఇందులో సంకర్షణ అనేటువంటి మూలం, సంకర్షణ నుంచే మిగతా విస్తారాలన్నీ వస్తాయన్నమాట. ఈ బలరాముడే మూల సంకర్షణుడు. అతడు ఇతర 5 రూపాలకు స్వీకరించి శ్రీకృష్ణుడిని సేవిస్తుంటాడు. అతడు స్వయంగా శ్రీకృష్ణ లీలలో తోడ్పడతాడు. మిగిలిన 4 రూపాల్లో సృష్టి కార్యాలు చేస్తాడు. సృష్టి కలాపములలో అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞాపాలన చేస్తాడు. శేషుని రూపంలో అతడు నానా రకాలుగా శ్రీకృష్ణుని సేవిస్తాడు. అన్ని రూపాల్లో అతడు శ్రీకృష్ణ సేవా ఆనందమును ఆస్వాదిస్తాడు. ఆ బలరాముడే గౌరవసుందరుని
అనుయాయి అయిన శ్రీ నిత్యానందుడు. ఇక్కడ కృష్ణ సేవ ఆనందము ఆస్వాదిస్తారు. భక్తుల యొక్క లక్షణం ఎట్లుంటే భగవంతుని సేవయే వారికి ఆనందం అనమాట. కానీ భౌతిక లోకంలో మనకి ఏమి లభిస్తుంది అనే భావంతో అందరం కూడా ఇస్కాన్ రావడం మన కృష్ణ చైతన్యం లేకపోతే ఏమిటి, ఏ దైవం మొక్కితే మనకి ఏం వరమిస్తే ఏం లాభం మన స్వలాభంగా ఆలోచిస్తాం. కానీ కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత భగవంతుని సేవయే ఆనందంగా మనం బలరాం నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. ఇట్లాగా ఆయన యొక్క అనుయాయులు, అద్వైతాచార్యులు, తర్వాత గదాధర శ్రీవాస పండితులందరూ కూడా చక్కగా సంకీర్తన ఉద్యమాన్ని చేశారు, నిర్వహించారు. సో ఇంకా నిత్యానంద ప్రభు గురించి ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడే ఒక్కడే పరమ నియామకుడు, మిగిలిన వారందరూ అతని భృత్యులే. అతడు నర్తింపజేసినట్లు వారందరూ నృత్యం చేస్తారు. భృత్యం అంటే ఎవరు? సేవకుడు అనమాట. కృష్ణుడు ఒక్కడే ప్రభు, సకల ఈశ్వరే కృష్ణ. సో ఒకడే కృష్ణుడు ఈశ్వరుడు, ఆ మిగతా వాళ్ళందరూ భృత్యులు అంటారు అనమాట, అంటే సేవకుడు. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఏకైక ఈశ్వరుడు, మిగిలిన వారందరూ ఆయన అనుయాయులు లేదా సేవకులు. శ్రీ నిత్యానందుడు, శ్రీ అద్వైతాచార్యులు, శ్రీవాస ఠాకూర్ వంటి గురుజనులు, అలాగే చిన్నవారు, సములు లేక ఉన్నతులు అయినట్టు ఇతర భక్తులందరూ లీలలో ఆయనకు సహాయపడే అనుయాయులు. వారి సహాయంతో శ్రీ గౌరాంగుడు తన నిజ కార్యమును నెరవేరుస్తాడు. ఏమిటి గౌరాంగుడి నిజ కార్యం ఏంటి? చైతన్య మహాప్రభు యొక్క కార్యం ఏంటి? నామ సంకీర్తన. అది భగవంతుని యొక్క నామాన్ని అందరికీ, పతిత జీవులందరికీ కూడా. కలియుగంలో ఎవరైనా పవిత్రులుగా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ కూడా పతిత జీవులు. పతిత అంటే చాలా దిగజారినటువంటి అంటే మనకి ఎలాంటి మంచి లక్షణాలు లేవన్నమాట. కలియుగ ప్రభావం అలాంటిది. సో ఈ ప్రభావం అందరూ కూడా దిగజారినటువంటి జనులే పతిత జీవులు అంటారన్నమాట. చాలా అలాంటి వారందరికీ కూడా కృష్ణ ప్రేమ అందించడానికి శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. ఆయన యొక్క సూచనల మేరకు మిగతా గురుజనులు, అనుయాయులు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చారన్నమాట. అంశాలైనట్టి శ్రీ అద్వైతాచార్యులు, శ్రీ నిత్యానంద ప్రభు ఆయన ప్రధాన అనుయాయులు. ఈ ఇరువురితో మహాప్రభు నానా ప్రకారములుగా లీలను చేశారు. అందరూ తెలుసు, చైతన్య మహాప్రభు ఆయన యొక్క 24వ ఏటన సన్యాసం స్వీకరించారు. ఆయనకి చాలా యంగ్ వైఫ్ కూడా ఉండేది, తల్లి ఉండేది. అయినా కూడా వాళ్ళ యొక్క క్షేమం అంతా కూడా భగవంతునికి వదిలేశారు. ఆయన వదిలేశారు. సో ఆయనకు తెలుసు ఏమవుతారు వాళ్ళు వదిలేసి ఆయన సన్యాసం స్వీకరించి ఇక్కడికి వెళ్ళాడు. ఆయన ఆశ్రమం పూరిలో స్థిరం చేసుకుని మరి అనేక చోట్ల బెంగాల్లో ముఖ్యంగా నిత్యానంద ప్రభుని ప్రచారం చేయడానికి పంపిస్తాడు అనమాట. వాళ్ళందరూ కూడా వస్తారు. చైతన్య మహాప్రభు, పూరి కృష్ణులు అందరూ కూడా చైతన్య మహాప్రభు వియోగం తట్టుకోలేక అందరూ చైతన్య మహాప్రభు ఫాలో అయ్యి పూరికి వస్తారు అనమాట. చైతన్య మహాప్రభు మనం వచ్చిన ఉద్దేశం ఇక్కడ భజన చేసి కూర్చోడం కాదు, ప్రచారం చేయాలని చెప్పి నిత్యానంద ప్రభుని మళ్ళీ తిరిగి బెంగాల్ పంపిస్తారు అనమాట. అట్లా ప్రధాన అంశాలలో నిత్యానంద మరియు అద్వైత ఆచార్యులు అనమాట. అద్వైత ఆచార్యులు సాక్షాత్గా భగవంతుడే. శ్రీ చైతన్యంలో ఆయనకు గురువుగా భావించినప్పటికీ అద్వైత ఆచార్యులు ఆ దేవదేవునికి సేవకుడే అయి ఉన్నాడు. వాస్తవంగా చైతన్య మహాప్రభు ఆవిర్భావానికి మూలం ఏంటంటే అద్వైత ఆచార్యుల ప్రార్థన. సో ఆయన ప్రార్థించడం వల్లే చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయన విష్ణుతత్వం కూడా అంటారు. సో సాక్షాత్ భగవంతుడే. సో అద్వైత ఆచార్యుని తత్వం నేను వర్ణింపలేను. ఆయన శ్రీకృష్ణుని అవతరింపజేసి ప్రపంచాన్ని తరింపజేశాడు. అద్వైతాచార్యులు శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభుని అవతరింపజేశాడు అనమాట. ఆయన ప్రార్థన పేరుకు వచ్చారనమాట. నిత్యానంద స్వరూపుడు పూర్వము లక్ష్మణునిగా అవతరించి అనుజునిగా శ్రీరామచంద్రుని సేవించాడు. శ్రీరామచంద్రుని చరిత్రము దుఃఖపూర్ణమై ఉంటుంది, కానీ లక్ష్మణుడు ఆ దుఃఖాన్ని ఇచ్ఛానుసారము సహించాడు. తమ్మునిగా అతడు శ్రీరామచంద్రుని నిర్ణయాన్ని ఆపలేకపోయాడు. అందుకే మనసులో దుఃఖించిన మౌనంగా ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అతడు బలరాముడు తృప్తి తీరగా అతనిని సేవించడానికి, సకల సుఖాలను కలిగించడానికి జ్యేష్ఠ శ్రోతనిగా అయ్యాడు. సో రామచంద్రుడు దుఃఖించాడు, కానీ కృష్ణుడు వచ్చినప్పుడు ఆనందించాడు అన్నమాట. సో ఆయన తృప్తి తీరగా
ఆయనకి సుఖాన్ని కలిగించడానికి వచ్చారు. శ్రీకృష్ణ బలరాములు అంశాలైనటువంటి శ్రీ రామలక్ష్మణులు కృష్ణ బలరాముల ఆవిర్భావ సమయంలో వారి యందు ప్రవేశించిరి. సో వాళ్ళ రామలక్ష్మణులు కృష్ణ బలరాములుగా వచ్చారు చెప్తున్నారు అన్నమాట. కృష్ణ బలరాములు తమను అనుజునిగాను జ్యేష్ఠునిగాను తెలుపునను శాస్త్రాల్లో వారు ఆదిదేవునిగాను అతని అంశగాను వర్ణించబడినారు. శ్రీరామాది వివిధ రూపాల్లో అవతారంలో జగత్తునందు తన వివిధ అంశాలచే ప్రకటనమయ్యాడు. ఎవడు శ్రీకృష్ణునిగా పరమపురుషునిగా రూపంలో స్వయంగా అవతరిస్తాడో అట్టి ఆది పురుషుడు గోవిందుని నేను భజించను. శ్రీ చైతన్యులు ఆ శ్రీకృష్ణుడే, నిత్యానందుడు బలరాముడే. శ్రీ చైతన్యులు సమస్త కోరికలను నిత్యానందుడు నెరవేరుస్తాడు. శ్రీ నిత్యానంద మహిమ సాగరము అనంతమైనది, అపారమైనది. కేవలం ఆయన కరుణ చేతనే దాని కనికనైనా తాకగలిగాను అని కృష్ణదాస్ గారు చెప్తున్నాడు. సో నిత్యానంద యొక్క కరుణ లేకపోతే ఎవరు మనము ఆ యొక్క భక్తి అంచులకు కూడా వెళ్ళలేమన్నమాట. చైతన్య మహాప్రభు తెలుసుకోవాలన్నా, రాధారాణి కృష్ణ తెలుసుకోవాలన్నా నిత్యానంద కృప కావాలి చెప్తున్నారు అన్నమాట. ఓ నిత్యానంద ప్రభు, పరమానందంతో నీ కరుణ గురించి నేను అభిలషిస్తున్నాను. దయచేసి నా తప్పులను క్షమించవలసింది. శ్రీ నిత్యానంద ప్రభువుకు మీనకేతన రామదాస్ అనే వృత్తుడు ఉండేవాడు. ఆయన ప్రేమ నిధి. ఇక్కడ నిత్యానంద ప్రభు యొక్క ఒక లీల చెప్తున్నారు అనమాట. ఆయన యొక్క మహిమ ఏంటి అంటే, నిత్యానంద ప్రభుకు ఒక మీనకేతన రామదాస్ అనే సేవకుడు ఉండేవాడు. సో ఇక్కడ కృష్ణదాస్ కవిరాజు గారి ఇంట్లో రాత్రి పగలు సంగీతం జరుగుతుండేది. దానికి ఈ యొక్క మీనకేతన రామదాసును ఆహ్వానించారు. ఆయన వచ్చేసి ఆయన యొక్క ప్రాంగణంలో ఇంట్లో ఆవిడ కూర్చున్నాడు. వైష్ణవులందరూ ఆయన పాదాలకి వచ్చి అంటే ఆయన కూర్చున్నప్పుడు అందరూ కూడా నిత్యానంద యొక్క సేవలు కాబట్టి అందరూ కూడా గౌరవంగా అతనికి అందరూ కూడా ప్రణామం చేశారు. భగవత్ ప్రేమను భావంతో ఒకప్పుడు ఆయన నమస్కరించే వారి భుజాలపై ఎక్కేవారు. మరొకప్పుడు తన వేణువుతో వారిని కొట్టేవారు లేదా మృదుగా చెప్పను చెరిచేవారు. చూడండి, పూరిలో మనం దర్శనానికి వెళ్తే అందరి కళ్ళతో కొడతారు, అంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనమాట. అలాగే పెద్ద చిన్న పిల్లలు ప్రభుత్వాలు కూర్చొని చిన్న పిల్లలతో వాళ్ళు ఇట్లా చెప్పండి తరుపుతారు, వాళ్ళకి ఆశీర్వాదిస్తుంటారు. ఇట్లా ఈ రామదాస్ కూడా కృష్ణ భక్తులకు ఎవరైనా ప్రణామం చేస్తే వాళ్ళందరి భుజాలపై ఎక్కడము, వాళ్ళకి వేణు తాకడం చంపడం గురించి చేయడం అట్లా చేస్తున్నాను. మీనకేతన రామదాస్ నేత్రాలను ఎవరైనా చూస్తే వారి నేత్రాలని అప్రయత్నంగా అశ్రుధారం కారేవి. ఎందుకనగా మీనకేతన రామదాస్ నేత్రాల నుండి అవిచ్ఛిన్నంగా అశ్రుధార కురిసేది. ఆయన కళ్ళు వేస్తే అందరికీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆనంద బాష్పాలు కావచ్చు, ప్రేమ బాష్పాలు కావచ్చు. ఇట్లా ఆయన యొక్క అంటే నిరంతరం ఆయన కృష్ణ ధ్యాసలో ఉండేవాడు. కాబట్టి మీరు చాలామంది నా ఆచార్య గోస్వామి వాళ్ళందరూ కూడా ఎక్కువ వాళ్ళు భగవంతుని యొక్క విరామంలో వాళ్ళు అశ్రుధారం కాలుస్తుంటారు అన్నమాట. అట్లాగే ఈ రామదాస్ కూడా భగవంతుని విరామం వాళ్ళు ఎక్కడ ఉండండి, ఏ ప్రదేశంలో ఉండాలి, వాళ్ళకి ఆ యొక్క ప్లేస్ వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఇక్కడ వచ్చి ఆమె ఏం కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ యొక్క విరామంలో ఉంటారు. చైతన్య మహాప్రభుడు అంతే అనమాట. ఆయన గంభీరాలో మీరు పూరిలో వెళ్తే గంభీర తెలుసు చైతన్య మహాప్రభు ఉన్నటువంటి ప్లేస్లో ఆయన చైతన్య మహాప్రభు రాత్రంతా కూడా ఆయన తలకాయ గోడకేసి గీరుకునేవాడంట, చాలా బోధించేవాడు చెప్తారు. అక్కడ గుర్తులు కూడా ఉంటాయి. అట్లా చైతన్య మహాప్రభు కృష్ణ విరామంలో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. భక్తులు ఎవరైనా కూడా యొక్క భక్తి భావంలో 6 లక్షణాలు చెప్తారు. సో అందులో విరామం కళ్ళని రావడం, చేయడం, రోమాంచం కావడం, నృత్యం చేయడము, నవ్వడం, పిచ్చిగా ప్రవర్తించడం, ఇట్లా 6 రకాలుగా వాళ్ళు భావాలు వ్యక్తం చేస్తుంటారు అన్నమాట. ఒకప్పుడు ఆయన కొన్ని దేహాంగాలపై కదంబ పుష్పాల వలె పులకలు కలిగేవి. ఇంకొకప్పుడు ఒక అంగము స్తంభించగా మరొకటి కంపించేది. కంపనము అదంతా రామదాసుకి ఆ విధంగా భావ లక్షణాలన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన నిత్యానందుని నామాన్ని బిగ్గరగా వచ్చినప్పుడల్లా చుట్టూ ఉన్నట్టు జనులు పరమ ఆశ్చర్యచకితులయ్యేవారు. ఆయన ఎవరిని అంటే స్మరణ చేస్తున్నాడు, నిత్యానంద స్మరిస్తుంది అన్నమాట. ఒకసారి నిట్లుగా ఎక్కువ నిత్యానంద అందరూ కూడా ఏమైనా చూస్తుంటున్నారు. అలా శ్రీ గుణార్మణ మిశ్ర అనే ఒక గౌరవనీయ బ్రాహ్మణుడు అక్కడ శ్రీ విగ్రహ సేవలో ఉన్నాడు.
సో అది జరుగుతున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు, ఎవరు ఆయన పేరు గుణార్ణవ మిశ్రా అనేటువంటి బ్రాహ్మణ, ఆయన చేస్తున్నాడు విగ్రహారాధన చేస్తున్నమాట. మీనకేతన ప్రాంగణంలో కూర్చున్నప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆయనకు నమస్కారం చేయలేదు. అది చూసి శ్రీ రామదాసు క్రుద్ధుడై ఈ విధంగా అన్నారు. సో అందరికి నమస్కారం చేయడం, ఆయన సేవలో శ్రీ విగ్రహ సేవలో ఈయనకి నమస్కారం చేయలేదంట. బలరాముడు చూసినప్పుడు లేచి గౌరవం చూపనట్టి రోమహర్షుని సుతుడు ఇక్కడ రెండవ వాడుగా కనిపించాడు. ఇక్కడ ఉదాహరిస్తున్నాడు, మన భాగవతంలో ఉంటుందన్నమాట. రోమహర్షి బలరాముడు భాగవతం నిమిషానికి వచ్చినప్పుడు ఆయన బలరామునికి గౌరవ సూచకంగా నిలబడలేదన్నమాట. దానికి కారణాలు అనేవి చెప్తారు. సో ఆ తర్వాత బలరాముడు గడ్డి పోతే ఆయన రోమహర్షిని సంహరిస్తారు. సో అది బ్రాహ్మణ హత్య పాత్రగా స్వీకరించి ఆయన తల తీర్థయాత్ర చేసి ఆయన కొడుకే సూత గోస్వామిగా వస్తారు అన్నమాట. సో ఆయనకి ఇక్కడ కూడా ఇప్పుడు ఆయన యాక్చువల్గా శ్రీ విగ్రహాలు చేస్తున్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు. ఈయన చూడలేదు, చూడకపోవడం అపరాధం కాదు, కానీ ఆయన అలా రామదాసు ఫీల్ అయ్యారనమాట, క్రుద్ధుడైపోయాడు. సో ఇది పలికి ఆయన కృష్ణుడిగా నిత్యగానములు కావించాడు. కానీ బ్రాహ్మణుడు అప్పుడు కృష్ణసేవలో ఉన్నందున క్రుద్ధుడు కాలేదు. సో ఈ విధంగా ఆయన రామదాసు నృత్యం చేస్తున్నాడు, కానీ బ్రాహ్మణుడు అప్పుడు కృష్ణ సేవలో ఉన్నందున అతనికి ఇది తెలియలేదు అనమాట. ఉత్సవం పూర్తి కాగానే మీనకేత రామదాసు అందరికీ ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆయనకు నా సోదరునితో ఏదో వివాహం జరిగింది. సో ఇక్కడ ఈ సంఘటన అంతా కూడా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారి ఇంట్లో జరుగుతుంది. సో ఆ విధంగా జరిగిన తర్వాత వారి యొక్క కృష్ణదాస్ కవిరాజ్ యొక్క సోదరుడు అంటే వారి యొక్క తమ్ముడితో ఏదో వివాదం జరిగిందంటే ఎవరితోటి? రామదాస్. నా సోదరునికి శ్రీ చైతన్య యందు దృఢమైన విశ్వాసం ఉండేది, కానీ నిత్యానంద నుండి విశ్వాసము మసకగా ఉండేది. సో ఎందుకంటే చాలా మందికి మనకి ఒక డ్యుయాలిటీ ఉంటుంది అందరికి కూడా. ఒకరి మీద కొంచెం ఎక్కువ పిల్లల మీద కావచ్చు, పెద్దల మీద కావచ్చు, ఆ డ్యుయాలిటీ ఉంటుంది. అట్లా నిత్యానంద చైతన్య వాళ్ళిద్దరు ఒకటే అయినా, కృష్ణ బలరాం ఒకటే అయినా, సహజంగా మనందరికీ ఒకరి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట. కృష్ణుని పైన రాధారాణి కంటే కృష్ణ, కానీ అదే బృందావనం ఎలా ఉంటుంది? అందరికీ రాధారాణి మీద ఎక్కువ ఉంటుంది. అది నిజభక్తుల యొక్క లక్షణం అంటే రాధారాణిని మనము కాదని కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ నిత్యానంద నిత్యానందం మనము అంటే నిర్లక్ష్యం కొంచెం మసక వాడి కొంచెం లైట్గా ఆ యొక్క బ్యాలెన్స్ కొంచెం చైతన్యం అప్పుడు ఎక్కువ ఉందన్నమాట, నిత్యానందం తక్కువ ఉందన్నమాట. అలా జరిగింది ఏమని చూద్దాం. నిత్యానంద విశ్వాసము మసకగా ఉండేది. ఇది తెలుసుకున్న శ్రీ రామదాస్ తన మనసులో ఎంతో దుఃఖించాడు. అప్పుడు నేను నా సోదరుణ్ణి బాగా బంధలించాను. ఈ ఇరువురు సోదరులు ఒకే తనువు కలిగినట్టు వారిని సమానమైన రూపాలు నిత్యానందని విశ్వసించకపోతే నీవు పతనం చెందదు అని అతనిలో అన్నాను. సో ఎవరైతే నిత్యానందని కనుక మనం నిర్లక్ష్యపడితే ఏమవుతాడో విశ్వసించకుండా పతనం చెందుతారని చెప్తున్నాం అనమాట. సో నీ ఒకరి అందు విశ్వాసాన్ని చూపి ఇంకొకరిని అఘోరపరిస్తే అది అర్ధపు కొట్టే న్యాయమే అవుతుంది. సో అర్ధపు న్యాయం అంటే ఏంటి? అర్ధపు న్యాయం అంటే చెప్పండి. అర్ధపు న్యాయం సో అంటే పూర్తిగా కాకుండా కొంచెం సవతి ప్రేమ అంటే సో ఇరువురు సోదరుల్లో ఒకరిని విశ్వసించి ఒకరిని ఉపేక్షించిన కపటి కావడం కన్నాను ఇరువురిని ఉపేక్షించే పాషాణుడు కావడం ఉత్తమం. అంటే ఇద్దరి మధ్యలో అలా తేడా తల్లిదండ్రులు చూడండి, పిల్లల మధ్య ఇద్దరిని తేడా చూడడం కంటే వాళ్ళిద్దరిని ఉపేక్షించడం వదిలేయడం వేరే చెప్తున్నాం. అట్లాగే మనం ఎవరైనా చైతన్య మహాప్రభు నిత్యానంద కావచ్చు, రాధారాణి కృష్ణ కావచ్చు, కృష్ణ బలరాం కావచ్చు, ఎవరిని కూడా మనం తక్కువగా చూడకూడదు. అలా చేస్తే ఏమంటున్నారు? దానికంటే పాషాణుడు అవ్వడం ఉత్తమం అని చెప్తున్నారు. అంటే వాస్తవంగా భగవంతుని యొక్క అంశాలను అందరినీ కూడా ఆ విధంగా చూడాలని చెప్తున్నారు శాస్త్రంలో. కృష్ణుడు అది చెప్తున్నాడు, నాకంటే నా భక్తులు సేవించాలని చెప్తున్నాడు. సో కృష్ణుడు ఎప్పుడు సంతోషపడుతున్నాడు? నా భక్తులు సేవిస్తే నీ సంతోషం, నన్ను సేవించాలంటే నా భక్తులు సేవించాలని చెప్తున్నాడు.
అలాగే మనం శివుడు, బ్రహ్మ ఇత్యాది ఇతర దేవతలు ఎవరిని కూడా మనం తక్కువ భావంతో చూడకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క లీలల్లో సహకారం చేయడానికి వచ్చిన వారు. బ్రహ్మ తీసుకోండి, ఆయన జీవుల యొక్క సృష్టి రచన అంటారు. సృష్టించేది శివుడు, భౌతిక జీవులు సృష్టించేది శివుడు. వాళ్ళ రూపాలు, వాళ్ళ యొక్క జాతకం ఉంటారు కదా, బ్రహ్మరాత ఆయన రాస్తాడు. ఆయన రూపం ఇస్తాడు, ఈయన సృష్టిస్తాడు, విష్ణువు పోషిస్తాడు, పాలిస్తాడు. అందుకని వీళ్ళందరూ సృష్టి కార్యంలో ఎవరు వచ్చారు? ఇవన్నీ కృష్ణుడే బ్రహ్మదేవుడికి వచ్చాడు, కృష్ణుడే శివుడికి వచ్చాడు, కృష్ణుడే విష్ణువుకి వచ్చాడు. వీళ్ళందరూ వచ్చాయి ఈ భౌతిక లోకంలో అన్ని జీవుల్ని ఉద్ధరించడానికి. ఆయన మంచిగా ఉన్న నన్నే ఉద్ధరించడానికి కాదు, అన్ని జీవుల్ని ఉద్ధరించాడు. లయం కూడా చేస్తాడు, సృష్టిస్తాడు. అందుకని మీరందరూ మీకు కొంచెం ఇలా క్లారిటీ లేదు చాలా మందికి. సో భౌతిక శరీరాలను సృష్టించేవాడు శివుడు, దుర్గా. వాళ్ళే ఆయనే లయకారునిగా వస్తాడు. ఇప్పుడు కృష్ణుడే బ్రహ్మగా వచ్చాడు, శివుడిగా వచ్చాడు, విష్ణుగా వచ్చాడు, రాధారాణిగా విస్తరించాడు, బలరాముడు ఎన్నో చేస్తున్నాడు. అట్లాగే శివుడి కూడా ఒక ఆయనకు భౌతిక దేహాల సృష్టితో పాటు లయకారుడు కూడా. సో అందుకని ఎవరిపైన మనకు తక్కువ భావన ఉండకూడదు. ఎందుకంటే అందరికి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చే ఏది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, దీని మీద ప్రేమ ఉంటే దేని మీద ప్రేమ చెప్పండి. అన్ని సమానమే. అట్లా మనము అన్ని జీవులపైన ఆ ప్రేమతత్వం రావాలన్నమాట. అప్పుడే గోలోకాన్ని ఘనత. మీరు చాలా ఇది పెద్ద దూరమైన సింపుల్ అండి, హార్డ్ ఆల్సో. ఏది సింపుల్ అంటే మీరు సర్వజీవుల్ని అందరినీ సమాన దృష్టి, అంటే విద్యా విషయ సంబంధించిన బ్రాహ్మణ గవాస్తిన శుద్ధైన శుభాకైన పండితా సమదర్శన. ఒక మాసం తినేవాడిని, పండితుని, ఏనుగుని, గోవుని సమాన దృష్టితో చూసినప్పుడు వాడే పండితుడు. సో చాలా మంది ఇప్పుడు మీరు కృష్ణలో వచ్చేసి మేము కృష్ణలోకానికి పోతా అంటే ఈ క్వాలిటీస్ లేకుండా ఎవరు పోలేరు. మీరు 108 మార్లు జపం చేయండి, శాస్త్రాలన్నీ కింద నుంచి మీరు చదవండి, తిరిగి చదవండి, ఎదుగుతారండి. పాండిత్యం కావాల్సిందంటే భక్తి, ప్రేమ, సమానత్వం. ఇది అలవర్చుకోవాలన్నమాట. దేన్ని అసహించుకోకపోవడం. అని భగవద్గీతలో కూడా 12వ అధ్యాయం చాలా అద్భుతంగా ఇచ్చారు. సమశత్రులు వ్యతిరేకాము. ఆ తర్వాత మనకి ఎవరు కూడా అన్ని సర్వభూత హితేరతం, అన్ని జీవుల్ని కూడా మనం హితం కోరుకోవాలన్నమాట. సో ఇట్లా ఈ భావం మనం ఎప్పుడైతే పెంపొందించుకున్నప్పుడే దట్ ఈస్ అ క్వాలిఫికేషన్ టు గోలోకం. అది చాలా ఉన్నతమైనది. గోలోకం అంటే సామాన్య విషయం కాదు. మహా అంటే విష్ణులోకం వెళ్తారు కావచ్చు, లేదా బ్రహ్మ అక్కడికి వెళ్తారు. మళ్ళీ అంత ఈజీగా విష్ణులోకంలో మళ్ళీ నారాయణ లోకము ఇవే కొన్ని ఉంటాయి. గోలోకంలో కూడా ఉంటాయి. ద్వారకాధాము, ద్వారకా, బృందావనం, తర్వాత మధుర, అది కృష్ణలోకంలో ఉంటాయి. సో మన టార్గెట్ పెద్దది ఉన్నది, కానీ మన పద్ధతులు చిన్నగా ఉన్నాయి. సబ్జెక్ట్ చదువుతుంటే ఖచ్చితంగా మనకు అనుమానం వస్తుంది, మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్తామా లేదా. ఎందుకంటే మనము ఆ ట్రైనింగ్ లేదు. ఎంతసేపు ఆ ట్రైనింగ్ అంతా పక్క వాళ్ళతో పోల్చుకోవడం, అదిగా ఆ ట్రైనింగ్. మనకి ఎప్పుడు ఉన్నతమైనటువంటి భక్తుల ఆలోచనతో వాళ్ళ యొక్క ఆచరించాలంట. మన యొక్క ఆచార్యులు ప్రభుపాలకు ఆ దృష్టి కాబట్టి అన్ని దేశాలు వెళ్ళగలిగి అందరినీ ఉద్ధరించాలి. అప్పటికి వేరే ఆ దేశంలో నల్లోళ్ళు తెల్లోళ్ళు అనే భావన ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఎంతో కుల వ్యవస్థ ఉంది. ప్రభుపాద ఎవరిని చూడండి, అన్ని జీవులు సమానం చూస్తాడు. ఆయనకి ఎక్కడైనా ఒక క్రిమి కనిపించినకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టాడు, చంపేవాడు కాదు. అంటే అంత భావన మనకి రావాలంటే చాలా కష్టం, చాలా ట్రైనింగ్, చాలా జన్మలో పట్టొచ్చామనిపిస్తుంది నాకైతే. మనం ఈ జన్మలో మనకు పోతాం, నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆ భావన రావాలంటే చాలా చాలా సాధించాలి, చాలా తపస్సు చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం అందరినీ ఇక్కడ భౌతిక లోకంలో అందరూ కూడా ఎక్కువగా అందరు కనిపించేది ఈర్ష్య. అదే కృష్ణుడికి నచ్చారు, ఈర్ష్య ద్వేషం. ఇంకోటి ఏముంటుంది, అహంకారం, నేను ఇది అది. ఈ రెండు కృష్ణుడికి నచ్చవు అన్నమాట. సో ఈర్ష్య, అహంకారంతో మనం కృష్ణులోకం చేరగలమా? చేరగలం. సో ఇట్లా
మనము ఈ భావాలన్నీ సరి చేసుకోగలిగితే అర్హత వస్తుంది. ఈ భావం సరి చేయడం అదే ట్రైన్ అనమాట. వైష్ణవుని గౌరవించడం అదే ఇక్కడ ఆయన చిన్న తక్కువగా చూశాడు. ఆయన యొక్క భక్తుడికి నిత్యానంద యొక్క సేవకుడు రామదాస్ ఆయనకి ఈయన సరిగా గౌరవించకపోవడం ద్వారా ఆయన నష్టపోయాడు అనమాట. చాలా భాషణం. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్తాను లేదంటే సో దీనికి చిన్నగా దీన్ని ఆ విధంగా శ్రీ రామదాసు కోపంతో తన మురళిని విరగొట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు నా సోదరుడు సర్వనాశనం అయ్యాడు. సో అట్లా రామదాస్ గౌరవించే వాళ్ళ తమ్ముతో గొడవపడినాడు కదా. గొడవపడినప్పుడు అక్కడ రామదాస్కి కోపం వచ్చింది. ఆయన వేణు ఉండేది మురళి, దాన్ని విరిచేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ సోదరుడు సర్వనాశనం. అంటే వైష్ణవులకి కోపం కలిగిస్తే ఏమవుతుంది? సర్వనాశనం అవుతారని ఈ యొక్క లీల చెప్తున్నారు అనమాట. ఈ విధంగా నేను నిత్యానందుని సేవకుని ప్రభావాన్ని వర్ణించాను. ఇప్పుడు ఆయన యొక్క వేరొక దయాగుణాన్ని వివరిస్తాను. అంటే వైష్ణవుడికి కోపం వస్తే ఎట్లా ఉంటుంది, తర్వాత ఆయన కృప ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇంకొక లీల అనమాట. సోదరుని మందరించిన నా సద్గుణం కారణంగా ఆ రాత్రి నిత్యానందులు నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. ఈ యొక్క కృష్ణదాస్ కవిరాజుకి రాత్రి స్వప్నంలో నిత్యానందులు ఇచ్చారు. సో నయ్యాడికి దగ్గరలో ఉన్నట్టు జుమాట్పుర గ్రామంలో నిత్యానందులు నాకు కల్లో కనిపించారు. సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ నేను ఆయన పాదాల మీద పడ్డాను. అప్పుడు ఆయన తమ పాదపద్మాన్ని నా శిరంపై ఉంచాడు. మేల్కో మేల్కో అని ఆయన పదే పదే నాతో అన్నారు. మేల్కొని ఆ రూపాన్ని చూసి నేను చెబుతున్నయ్యాను. ఆయన మెరిసే శ్యామల వర్ణమును కలిగి ఉన్నారు. ఆయన పొడవైన దృఢమైన వీరరూపం ఆయన సాక్షాత్తుగా మన్మధులే గోచరింపజేసినది. ఆయన సుందరంగా తీర్చిదిద్దబడిన హస్తములను, భుజములను, పాదాలను కలిగి ఉన్నారు. ఆయన నేత్రాలు కమలం వలె ఉన్నాయి. ఆయన పట్టు వస్త్రాన్ని కట్టుకొని శిరంపై పట్టు వస్త్రంతో తయారు తలపాగను పెట్టుకున్నారు. కర్ణములకు సువర్ణములమైన కుండలాలను దాల్చిన ఆయన బంగారు కీర్తులను కంకణాలను ధరించి ఉన్నారు. పాదముల యందు గల్లున మోగే గజ్జను ధరించిన ఆయన మెడలో పుష్పములను దాల్చి ఉన్నాడు. ఆయన దేహము చందన లేపితమై ఉన్నది. ఆయన చక్కని తిలకాన్ని ధరించి ఉన్నారు. ఆయన చలనము మత్త గజాన్ని అతిశయించింది. ఆ ముఖము కోటి చంద్రుల కన్ను అధికంగా సుందరమై ఒప్పారింది. తాంబూల చరణం వలన ఆయన దంతాలు దానిమ్మ గింజల వలె ఉన్నాయి. ప్రేమవంతుడై ఉన్నందున ఆయన తనువు ముందుకు వెనుకకు కుడి ఎడమలకు ఊపుచున్నది. గంభీరంగా గొంతుతో ఆయన కృష్ణ కృష్ణ అని పలుకుతున్నారు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కృష్ణదాస్ కవిరాజ్ కల్లో వచ్చి ఇలా దర్శనం రూపం అంతా మనం వర్ణించాము. తర్వాత ఆయన ఏమన్నాడు? కృష్ణ కృష్ణ అని పలుకుతున్నాడు. చేతిలోని ఎర్రని కర్ర చలించగా ఆయన మత్తిన సింహలే గోచరించాడు. ఆ పాదములు నలువైపులా భృంగములు మోగి ఉన్నాయి. సో ఆయన ప్రేమావేశంలో కృష్ణ కృష్ణ అని కీర్తిస్తున్నాడు. సో కొందరు కొమ్ములు ఊదారు, కొందరు వేణువులు ఊదారు, కొందరు నృత్యగానం చేశారు, మరి కొందరు తాంబూలను అందించగా కొందరు ఆయనకు చామరను వీసారు. ఈ విధంగా నేను ఇటువంటి వైభవాన్ని శ్రీ నిత్యానంద స్వరూపంలో దర్శించాను. ఆయన అద్భుతమైన రూపము, గుణములు, లీలలు అన్నీ దివ్యమైనవి. ఆనంద వివాళైన నాకు ఏదీ తెలియరాలేదు. అప్పుడు శ్రీ నిత్యానందులు నవ్వుతూ నాతో ఈ విధంగా అన్నారు. ఓ కృష్ణదాస, భయపడకు, నీవు బృందావనానికి వెళ్ళు, అక్కడ నీకు సమస్తము లభిస్తుంది. ఇది పలికి ఆయన తన చేతిని ఊపుతూ బృందావనం వైపు నాకు దారి చూపి పిదప నిజ గణముతో పాటు అంతర్ధానమయ్యను. మూర్చపోయి నేను నిలబడి పడిపోయాను. నా కళ చెదిరిపోయింది. లేచి చూసేసరికి అప్పటికి తెల్లవారింది. సో ఆయన స్వప్నంలో ఆదేశించారనమాట కృష్ణదాస్ కవిదాస్. అప్పటికి ఆయన చాలా వయసు ఉంటుంది, చాలా పెద్దవారు. బృందావనికి వెళ్ళమని ఆదేశిస్తే ఆయన బృందావనికి వెళ్ళి
చైతన్య మహాప్రభు అన్యాయం అంటే రూప సనాతన గోస్వామి దగ్గర ఆశ్రమం తీసుకొని అక్కడ మిగతా గోస్వామి సేవ చేస్తూ వారి యొక్క ఆదేశాలపైన చైతన్య చరితామృతం రాయమని వారు ఆదేశిస్తారు అన్నమాట. అప్పటికి ఆయన వయసు 90 సంవత్సరాలు చైతన్య చరిత్రం రాస్తారు. సో ఆయన అందరి దగ్గర రామానంద రాయ్ తర్వాత మిగతా గోవింద వీళ్ళందరి దగ్గర వాళ్ళ దగ్గర చేతి రాతలు ఉండేటువంటి వాటిని ఈయన రాసి అవన్నీ తీసి ఈ చైతన్య చైతన్య మహాప్రభు యొక్క లీలలు మనకు అందించారు. కాబట్టి చైతన్య మహాప్రభు దేవాదేవుడు మనకు అర్థమైంది. ఆయన రాయకపోతే మనకు తెలిసేది కాదు. సో ఇట్లా చైతన్య చరిత్ర మనకు అందించినట్టు శ్రీ కృష్ణదాస్ కవిత గోస్వామి నిత్యానంద ప్రభు దర్శనించే ఆయన బృందావనికి వెళ్ళి ఈ యొక్క మనకి అమూల్యమైన చైతన్య చరిత్రని అందించారు. అయితే వీటి పుస్తకాలు ఏవైనా కావచ్చు, మీరు ఏం చదువుతున్నా కూడా జస్ట్ నవలనో పేపర్లో చదివితే దాన్ని మనకి అర్థం కాదు. మీరు ఆ స్థితికి వెళ్ళి ఆ భావంలో కూర్చోవాలి, అప్పుడు అర్థమవుతుంది. భగవద్గీత తీసుకోండి, కృష్ణుడు అర్జునుడు సంవాదం, అర్జున్ పోషణలో మీరు ఉండాలి. అంటే మనం అన్నీ కూడా ఏమి చేయాలో తోయని స్థితిలో కృష్ణుడు యొక్క ప్రతి మాటను మనం విన్నట్లయితే నిజంగా ఒళ్ళు దగ్గరకు వస్తుంది. మనం ఎన్నోసార్లు అయినా కూడా భావంలో ఏ భావంలో మనం చదివితే ఆ భావంలో మనకు భగవంతుడు వ్యక్తం అవుతారు అన్నమాట. అట్లే చైతన్యం చేద్దాం నేను చదివిన కానీ ఇప్పుడు చదువుతారు ఇంకా అసలు ముందుకెళ్ళలేకపోతున్నాను. అంటే ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకుంటుంటే ఎంత గంభీరంగా ఉండే చైతన్య మహాప్రభు నిత్యానంద లీలలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు మన మీద ఎంత కరుణ ఉంటే వాళ్ళు మనకి గ్రంథాలు ఇచ్చారు, పరంపరలు ఇచ్చారు, ప్రభుపాదులు ఇవన్నీ కూడా అద్భుతం అనిపిస్తుంది అనమాట. అంటే ఎంతో అదృష్టవంతులు, భగవంతుడు స్వయంగా ఈ పరంపరను ఏర్పాటు చేసి యొక్క అమూల్యమైన గ్రంథాలు మనకి ఇచ్చి మన ముందు తోసుకోవడానికి మనకి వాళ్ళందరూ వచ్చారు. అసలు నిజంగా అది తలుసుకుంటే ఆ ఒళ్ళు గగిరిపోస్తుంది. ఆ యొక్క అద్భుతమైనటువంటి పరంపరలో మనం ఉన్నందుకు నిజంగా మన జన్మ తాండం. ఈ జన్మలో కాకపోయినా 100 జన్మలే సరే ఈ పరంపరలో ఉండి భగవద్ధామాన్ని చేరొచ్చినటువంటి ఆశ మొత్తం తప్పకుండా ఆడుతుంది. హరే కృష్ణ. నిత్యానంద ప్రభు నిత్యానంద త్రయోదశికి జయ. కృష్ణ బలరామ జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, 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 జయ జయ చంద్ర జయ గౌర భక్త వృంద, జయ చంద్ర జయ గౌర భక్త వృంద, జయ జయ చంద్ర జయ గౌర భక్త వృంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ. సో ప్రభుజీ ఎక్కడైతే నిలిపేసారో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. యాక్చువల్గా నిత్యానంద ప్రభు అవతరించినప్పుడు ఆయన భగవంతుడు చాలా చిన్న వయసులో అన్నమాట. ఇక్కడ ఏజ్ చెప్పలేదు కానీ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కృష్ణుడు లేదా దేవాదేవుడు ఏవైతే లీలలు చేశాడో ఆ లీలలన్నింటిని కూడా అతను చేసేవాడు అన్నమాట. సో అందరు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఈయనకి ఇవన్నీ ఎలా తెలుసు అని అనేసి. అయితే నిత్యానంద ప్రభు చెప్పేవాడు, నేను ఈ లీలలలో ఉన్నాను అనేసి, ఈ లీలలలో పాల్గొనడం జరిగింది అనేసి. సో అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మే వాళ్ళు కాదనమాట. కానీ నిత్యానంద ప్రభు ఆ లీలలన్నింటినీ కూడా మరొకసారి ఎనాక్ట్ చేయడం అనమాట. అంటే వాటిని ఆ లీలల్ని ప్రకటించాడనమాట. సో అంత చిన్న వయసులో అతను ఈ లీలలన్నింటిని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేశాడు. సో ఆ తర్వాత మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ చైతన్య చరితామృత కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రచించినటువంటిది. ఇంకొక పుస్తకం ఉంది, చైతన్య భాగవతం. ఫస్ట్ ఏమో భగవద్గీత చదవమన్నారు, మళ్ళీ తర్వాత భాగవతం చదవమన్నారు, ఇప్పుడు మళ్ళీ చైతన్య చరితామృత అంటున్నారు, ఇంకా చైతన్య భాగవతం. శ్రీజీవ ప్రభు కొనుకొచ్చుకుంటాం. సో ఈ చైతన్య భాగవతం రచించింది ఎవరంటే బృందావన్ దాస్ ఠాకూర్. ఆయన కూడా శ్రీ నిత్యానంద ప్రభు యొక్క స్ఫూర్తితోటి ఈ చైతన్య భాగవతం రచించడం జరిగింది అన్నమాట.
సో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి కలలో వచ్చి చెప్పడం జరిగింది, నువ్వు నిత్యానంద ప్రభు ఈ చైతన్య మహాప్రభు గురించి అందరికీ తెలియచేయాలి అని అనేసి, ఒక గ్రంథ రూపంలో రాయమని అనేసి. అలాగే వృందావన్ దాస్ ఠాకూర్ రాసిన పుస్తకం ఏంటిది? చైతన్య భాగవతం. సో ఆ చైతన్య భాగవతంలో చైతన్య మహాప్రభు గురించి ఇంకా ఏవైతే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వ్రాయలేదో వాటిని ఇక్కడ చైతన్య భాగవతంలో తెలియజేయడం జరిగిందన్నమాట. సో రెండు చైతన్య మహాప్రభు గురించే కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతాయని అనుకోకండి. సో వీళ్ళిద్దరు కూడా వేరే వేరే విషయాలని వేరే వేరే లీలలని కవర్ చేయడం జరిగిందనమాట. సో నిత్యానంద ప్రభు యొక్క అపారమైనటువంటి కృప వలన మనకు ఎవరి గురించి తెలిసింది? చైతన్య మహాప్రభు కృష్ణుడు. సో అయితే చైతన్య మహాప్రభు అవతరించడానికి గల కారణాలు ఏంటివి? కాదు, ఇంకా లోతైనది. ఇంకా లోతైనది అంటే మనల్ని రక్షించడానికి బృందావనంలో ఉన్నటువంటి భక్తులలో అందరికంటే గొప్ప భక్తులైనటువంటి రాధారాణి విరహ భావంలో కృష్ణుని ఎలా సేవ చేస్తుంది అనే విషయాన్ని ఆస్వాదించడానికి చైతన్య మహాప్రభు అవతరించడం జరిగింది అన్నమాట. భక్తి కంటే విరహ భావం. సో అది ఎలా తెలుస్తుంది? రాధారాణి ఎంతగా అతన్ని ఆరాధిస్తుంది లేదా సేవలు చేస్తుంది అని అనేది ఒక్కోసారి అంటారు కదా, నువ్వు నిన్న కూడా మేము చెప్పుకున్నాం, ఎప్పుడైతే నాలాగా ఉంటే నా పడే బాధలు తెలుస్తాయి, లేకుంటే నా పడే కష్టాలన్నీ తెలుస్తాయి అని అనేసి. సో అలాగే కృష్ణుడు ఈ రాధారాణి ఏ విధంగా విరహంలో సేవ చేస్తుంది అనే విషయాన్ని ఆస్వాదించడానికి ఆయన ఈ చైతన్య మహాప్రభులాగా అవతరించడం జరిగింది అన్నమాట. సో మనం చెప్పుకుంటూ ఉంటాం అసలు, అంటే భగవద్గీతలోనే కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయాన్ని అంగీకరించే వాళ్ళే చాలా తక్కువ మంది, అవునా కదా ఈ ప్రపంచంలో. సో ఈ కృష్ణుడు దేవాదేవుడు అని అంగీకరించడం ఒక ఎత్తు, ఆ తర్వాతకి భక్తి చేయడం, కృష్ణుడికి భక్తి చేయడం అనేది ఒకటి. సో దాంట్లో కృష్ణుడు కోరిన విధంగా భక్తి చేయడం, మళ్ళీ దాంట్లో కృష్ణుడు లేకపోయినప్పటికీ కూడా భక్తి చేయడం. సో ఇది అంచెలంచెలుగా ఉందన్నమాట. సో ఇంకా ఇంతకంటే మించినటువంటి స్థాయి లేదు. సో అలాంటి భక్తియుత సేవను శ్రీమతి రాధారాణి ఏ విధంగా చేస్తుంది అని అనేసి దాన్ని ఆస్వాదించడానికి చైతన్య మహాప్రభు స్వయంగా, కృష్ణుడు స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించడం జరిగింది. సో అటువంటి విషయాలని మనకు ఎవరి కృప ద్వారా తెలుసుకోగలుగుతున్నాం? నిత్యానందం. సో నిత్యానందం మహాప్రభు ఒక రకంగా ఆయన కూడా ఆది గురువు అన్నమాట. సో ఆయన బలరాముడి అవతారం, ఆయనే అనంతశేష్ అవతారం. సో అనంతశేష్, బలరాం, నిత్యానందరాం ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళంతా కూడా ఏ పొజిషన్ తీసుకుంటారు? గురువు పొజిషన్ తీసుకొని వస్తున్నట్టు అన్నమాట. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు తన సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడం
ప్రారంభించారని తెలుసుకున్నాడో నిత్యానంద ప్రభు, ఆయన కూడా చైతన్య మహాప్రభుని ఉద్యమంలో పాల్గొనడానికి రావడం జరిగింది అన్నమాట. సో ఇది ఎక్కడ కలిశారు ఇద్దరు, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు మొట్టమొదటిసారి? పూరి కూడా కాదు, మాయాపూర్లో నందనాచార్య భవన్ అని ఉంటుంది, అక్కడ కలవడం జరిగింది అన్నమాట మొట్టమొదటిసారి. సో చాలా లీలలు ఉన్నాయి, నిత్యానంద ప్రభువు చేసినటువంటి లీలలు అనేకం ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోలేం. బట్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిత్యానంద ప్రభు ఆది గురువు అన్నమాట. సో ఆయన యొక్క అపారమైనటువంటి కృప వలనే బృందావన్ దాస్ ఠాకూర్ కానీ, తర్వాత కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కానీ ఈ చైతన్య చరితామృత, చైతన్య భాగవతం మరియు చైతన్య చరితామృతం వ్రాయడం జరిగింది. సో వాళ్ళు అందించినటువంటి గ్రంథాల ఆధారంగా మనం చైతన్య మహాప్రభు భక్తి ఏ విధంగా చేయాలి అనే ఆదేశాలని పాటిస్తూ ఈ గురు శిష్య పరంపరలో మనం గౌడీయ వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో భక్తి కార్యాలన్నింటిలో కూడా పాల్గొంటున్నాం అన్నమాట. సో చాలామందికి భక్తి చేయాలి లేకుంటే భక్తి ఎందుకు చేయాలో కూడా తెలియదు. కేవలం ఎప్పుడైతే కష్టాలు ఉంటాయో అప్పుడే భక్తి చేయాలని అనుకుంటారు. కష్టాలు తిన్నాక మానేయడం. సో కానీ మనకి ఎప్పుడైతే శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృత ఇలాంటి గ్రంథాలని చదివినట్లయితే కేవలం కష్టాలు తగ్గించుకోవడం కోసం కాదు, ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించాలి లేకపోతే భక్తియుత సేవలో పాల్గొనాలి అని అనేసి అర్థమవుతుంది. సో చైతన్య మహాప్రభు పూరిలో ప్రతినిత్యం కూడా వాళ్ళు వివిధ భక్తులతోటి, బెంగాల్ నుంచి వచ్చిన భక్తులతోటి ఈ సంకీర్తనం నృత్యం చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. కేవలం చైతన్య మహాప్రభు గారు ఆయన యొక్క భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా భక్తి చేస్తూ ఉండేవారు అన్నమాట. సో ఎవరైనా భక్తి కేవలం మన కష్టాలు తీర్చుకోవడం కోసం అని కాదు చేయాల్సింది. శంఖముద్దే ఆపేస్తారు, శంఖముద్రలేదనేసి మీరు ఆపేయట్లేదని. సో భక్తి అనేది కష్టాల కోసం కాదు, భక్తి అనేది నిరంతరంగా కొనసాగించాలి అన్నమాట. హరే కృష్ణ. సో ఆ నిరంతరంగా కొనసాగించడానికి నిత్యానంద ప్రభు ఆది గురువుగా అవతరించేసి మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. సో కాబట్టి ఈ శుభ పర్వదినం రోజున ఆయన యొక్క కృప మనందరిపైన ఉండాలనేసి అతి దీనంగా ప్రార్థిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ నిత్యానంద